నా వందనాలండి. 135వ కీర్తన. ఈ 135వ కీర్తన చూసినట్లయితే ప్రారంభం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. మరి ఆయన స్తుతించమని చెప్పి ఈ 135వ కీర్తన ప్రారంభం మనం చూడగలుగుతున్నాం. యెహోవాను స్తుతించుడి. యెహోవాని ఎవరు స్తుతిస్తారంటే ఆయనను విశ్వసించిన వారు, ఆయన నమ్ముకున్న వారైనటువంటి ఆయన ప్రజలు ఆయన స్తుతిస్తారు. యెహోవా నామమును స్తుతించుడి. ఆయన నామమును ఎందుకు స్తుతించాలంటే ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను బట్టి, ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక. మరి మనం ఆయన కూర్చున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు, మనం ఏ పనిలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క నామముని, పరిశుద్ధ నామముని మనం స్తుతించే వారంగా ఉండాలి. యెహోవా సేవకులారా, ఆయన సేవించేవారు ఎవరంటే ఆయన సేవకులు, ఆయన యొక్క విశ్వాసులు, వీరందరూ కలిసి ఆయన నామమును స్తుతించి ఆయన్ను మహిమపరిచి గణపరిచే వారంగా ఉండాలి. కీర్తనలు 33వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మరి ఎవరైతే ఆయన ఎంత నీతిగా జీవిస్తారో వాళ్ళు ఆనందగానము చేస్తారంట. ఎందుకంటే ఆయన స్తుతించుటకు. ఎందుకంటే వారు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే అది శోభస్కరము అంటే అది ఆనందదాయకము, అందముగా ఉన్నటువంటి పని అయినట్టు ఉన్నది. స్తుతి చేయుట ఆయనకి ఎంతో శోభస్కరముగా ఉన్నది. 134వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండే వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. మరి ఆయన సేవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన నామమును గణపరిచే వారముగా ఉండాలి. మరి ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి మనం ఆయన స్తుతించే వారముగా ఉండేవారుగా ఉండాలి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. మరి ఆయన మందిరంలో నిలవబడిన వారు ఎవరుంటారంటే ఆయన యందు విశ్వాసము గలవారు, ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన మందిరంలో, ఆయన ఆవరణంలో నిలిచి ఉంటారు. 92వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో వారు ఆయన యొక్క మందిరంలో, ఆయన ఆవరణంలో నాటబడిన వారై మరి వర్ధిల్లుచూ ఉంటారంట. అట్లాంటి వర్ధిల్లే కృప మీకును నాకును కలుగులాగున దేవుని యొక్క ఆవరణంలో మనం నివసించే వారంగా మనం ఉండేవారంగా ఉండాలి. అదేవిధంగా 96వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి. ఆయన్ని ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా ఆయన ఆవరణంలోకి వచ్చి స్తుతి నైవేద్యం ఆయనకు మనం స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా ఉన్నప్పుడే ఆయనకి మన స్తుతియే ఆయనకి నైవేద్యంగా ఉంటుంది. కావున మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్తుతించి ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, ఇక్కడ హన్నా అని ప్రవక్త అగుపడతారు లూకాసు వార్తలో. ఆమె 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయకుండాను. మరి ఆమె చూసినట్లయితే దేవుడు ఆ చీకటి కాలం అంటే మలాకి గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వరకు 400 సంవత్సరాలు చీకటి కాలం అని అంటారు. ఎందుకంటే దేవుడు మనుషులతో మాట్లాడుకుంటున్న దినాల్లో. అటువంటి దినాల్లోనే మరి హన్నా ప్రవక్త గారు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆలయంలోనే ఉంటూ మరి ఆయన యొక్క కోసం ఎదురు చూసే వారికి, ఆయన రాక కోసం ఎదురు చూసే వారిగా ఉంటూ మరి ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయొచ్చు దేవాలయంలో, ఆయన ఆవరణంలోనే జీవిస్తూ ఉన్నది. మరి అంత భక్తిగా నేను ఈ దినాల్లో మనం జీవించే వారముగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయక మనము ఆయన యొక్క అంత్య దినాల యందు మనము మనకు ప్రేమ, విశ్వాసం సన్నగిల్లకుంటా
ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది అంత్య దినములు యందు ప్రేమ చల్లారిపోవునని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ అంత్య దినాల్లో మనము ఆ హన్నా ప్రవక్త వలె ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని విడవకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ప్రార్థించే వారంగా ఉండేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యం చేస్తుంది. అలాగే చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చూసినట్టు సుంకరి గురించి పరిసయ్యుడి గురించి చెప్తున్నారు. మరి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవునికి నామకార్థ క్రైస్తవంగా మనం జీవించినట్లయితే వ్యర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధికి మనం వస్తున్నాం పోతున్నాము క్రైస్తవుడిగా ఉన్నాము, కానీ ఆయన యొక్క ఆజ్ఞలను కైకొనుకుంటా ఆయన యొక్క చిత్తానుసారం మనం నెరవేర్చినట్టు అయితే వ్యర్థంగా జీవించే వారంగా ఉంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆమేన్. మరి మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన ఆవరణలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగిన వారిగా ఉండాలి. మరి ఇక్కడ పరిసయ్యుడు ఉన్నారు, సుంకరి ఉన్నారు. పరిసయ్యుడు చూసినట్లయితే, నేను వారంనకు అది అన్ని చేస్తున్నాను, వ్యభిచారం అన్యాయస్తుగా నేను లేను. మరి సుంకరంలో ఉన్నందుకు నీ కృతజ్ఞతలు, వారం 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఆయన మరి సుంకర అయితే దూరం నుంచి చేరి తను తగ్గించుకున్నాడు. ఈ పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు తన దేవుని మందిరంకి వచ్చి. మరి సుంకర అయితే దేవుని మందిరంకి వచ్చి తను తగ్గించుకొని తల పైకెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు తను తగ్గించుకొని దేవుని అయ్యా, పాపిని నన్ను క్షమించి మనం కరుణించమని అడుగుతున్నాడు. కావున ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు పూర్తిగా ఆయనకు లోబడి తగ్గింపు జీవితం కలిగి మనము జీవించే వారం ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన విని మనకి ప్రతిఫలం దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి కీర్తన గ్రంథం 106:1, 136:1 కూడా ఉంటున్నది. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దయాలత్వం కలిగిన దేవుడు. 145వ కీర్తన చూసినట్లయితే 145, 7, 8 వచనాలు. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఆమేన్. మరి ఆయన దయాలత్వం కలిగిన దేవుడై ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, అందుకే దీర్ఘశాంతము గలవాడు, కృపాతిశయములు గలవాడు. మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండటం, మనం ఒక దేవుని యొక్క ఎంతగానో స్తుతించే వారంగా ఉండే వారంగా ఉండాలి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునెను. మనకి చూసినట్లయితే యాకోబుని అంటే ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ అంతకు మునిపే ఇశ్రాయేలు కంటే ముందే అబ్రహాముతో ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. మరి చూసినట్లయితే యాకోబు కంటే ముందుగా దేవుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహాము గారికి మాట ఇస్తున్నాడు, నేను నీ సంతానమును ఇశ్రాయేలు వల్లే చేస్తానని చెప్పని
ప్రమాణం చేస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ తర్వాత తన సంతతిలో వచ్చినటువంటి యాకోబు ఇస్రాయేలును ఆయన ఏర్పరచుకొని ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. 33వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఆమేన్. ఆమేన్. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, తనకు స్వాస్థ్యం ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మరి ఈ వాక్యం చూస్తే మరి అబ్రహాముకు ప్రమాణం చేసిన దేవుడు మరి యాకోబుని ఏర్పరచుకున్నాడు ఆయన స్వకీయ జనముగా. మరి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసం మరణించి ఆయన శిలువ రక్తం కార్చి నిన్ను నన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. మరి నూతన నిబంధనలు చూసినట్లయితే, పాత నిబంధనలకు మనం చూసినట్లయితే యాకోబును ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి నూతన నిబంధన మనం చూసినట్లయితే మన కోసం, నీ కోసం, నా కోసం రక్తం కాచి మన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేస్తున్నారంటే చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం రప్పించి మనల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా మనల్ని మార్చినట్టుగా ఉన్నాడు. ఆయన మార్చి ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక చూసినట్లయితే తీతుకు 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. ఆమేన్. మరి మనము ఆయన్ని ఎతకలేదండి, ఆయనే మనల్ని ఎతికాడు. ఆయనే మనం తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పటికీ మన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. ఆయన విమోచకుడై మనల్ని విమోచించాడు. మన సత్క్రియాంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకున్నాడు. మనల్ని ఆయన పవిత్రపరచుకొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తుగా మనం చేసుకొని ఆయన మన కొరకు అర్పించబడి ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఆయన విలువైన సొత్తుగా మనల్ని కొన్నాడు. ఆయన విలువైన సొత్తుగా మనల్ని కొని మనల్ని ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నాడు. కావున ఈ నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా మనం ఉన్నాము. ఆయన తన సొంత రక్తం ద్వారా మనకు విలువ పెట్టుకొని ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. కావున ఆయన మనము ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రం అన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించువాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆయన నిజంగా గొప్ప దేవుడు, మన దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు. మరి దేవతలందరికీ అంటే కూడా గొప్ప దేవుడు అన్నట్టున్నాడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూసినట్లయితే అందులో తెలియబడుతుంది ఆయన యొక్క గొప్పతనం గురించి. 86 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును ఘనపరచుదురు. ఆమేన్. ఆమేన్. మరి దేవతల్లో నీ వంటి వారు ఒక్కరైనా లేరు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ప్రభువా, నీవు మహత్యం గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన అద్వితీయ దేవుడు అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీవు సృజించిన అన్ని జనులందరికీ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయుదురు, నీ నామము గణపరచబడును. మరి మనం చూసినట్లయితే
ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆ సమస్త దేవతల కంటే పూజ్యనీయుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజుగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి చూసినట్లయితే ఆకాశమును భూమి సృష్టించినటువంటి దేవుడిగా ఉన్నాడు. సృష్టింపని దేవతలు భూమి మీద ఉండకుండా చేసే దేవుడిగా ఉన్నాడు కానీ మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, హల్లెలూయా. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి హల్లెలూయా. చూసినట్లయితే భూమి ఆకాశం సృష్టించని మన దేవుడు సర్వ సృష్టికర్త దేవుడు ఉన్నాడు. మరి ఈ యొక్క భూమిని ఆకాశం సృష్టింపని ఈ దేవతలందరినీ ఆకాశం కింద ఉండకుండా నశింప చేస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చెప్తున్నాడు కనుక ఆయన గొప్పవాడు. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడిని మనం తెలుసుకునే వారంగా ఉన్నాం. ఆకాశం యందును భూమి యందును సముద్ర ఎందును మహాసముద్రం అన్నిటి ఎందును ఆయన తనకి ఇష్టమైనంత జరిగించేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే ఆయన గాలిని గద్దించే దేవుడిగా ఉంటున్నాడు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆమేన్. చూసినట్లయితే దేవుడు ఇక్కడ ధోనిలో పోతూ ఉన్నప్పుడు సముద్రంలో తుఫాన్ లేచినప్పుడు మరి అప్పుడు వాళ్ళందరూ భయపడతారు, మిక్కిలి భయపడతారు. ఆయన నిద్రిస్తున్నాడు. మరి అప్పుడు ప్రభు మేము నశించిపోతున్నాము, రక్షించమని చెప్పి ఆయన వేడుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన లేచి గాలిని గద్దిస్తాడు. ఎందుకంటే గాలిని సముద్రమును సమస్తము ఆయన సృష్టించినాడు కనుక, భూమి యొక్క సృష్టించిన దేవుడు కనుక సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయన మాటకు లోబడుతున్నాయి. కావున ఖచ్చితంగా అవి ఆయన మాటకు లోబడుతున్నాయి. అదే విధంగా చూసినట్లయితే మత్తయి సువార్త 8:18 వచనం చూసినట్లయితే ఆయన పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారములు కలవని చెప్తున్నాడు దేవుడు. మరి దేవునికి సర్వాధికారములు గలవాడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడై ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయినాడు. కావున ఆయనకి సమస్త అధికారములు ఆయనకు ఉన్నాయి. కానీ ఈ మన చేతి పనులతో చేసినటువంటి విగ్రహములకు దేవతలకు ఎటువంటి అధికారం లేదు, వాటిని నాశనం చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే, వాన కురినట్లు మెరుగు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథం 115వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆమేన్. ఆమేన్. మరి మన దేవుడు ఆకాశమందు ఉన్న దేవుడు. ఆయన ఆకాశమందు ఆసీనుడై సింహాసనాసీనుడై కూర్చున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు అయినట్టు ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి సమస్తమును ఆయనకి ఎలా ఇష్టమో అలాగ చేస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కావున సమస్తము ఆయనకు అధికారమునకు లోబడుచున్నటువంటిది. గాలి, భూమి, ఆకాశము సమస్తము ఆయనకి లోబడి చేస్తున్నాడు, ఆయనకి లోబడి ఉన్నవి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞయ్యక జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ఆమేన్. ఆమేన్. చూసినట్లయితే ఆయన ఆకాశ మండలంలో ఆయన ఆగ్నేయ జలరాశులు ఆకాశ మండలం నుంచి పుడతాయంట. భూమి ఆకాంతంలో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయును, వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారం నుండి గాలిని రావింపజేయను. మరి గాలి, వర్షము అన్ని ఆయనకు స్వాధీనంలో పెంచుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. గాలికి ఇంత బరువుని కూడా ఆయన నియమించిన దేవుడు దేవుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 25, 26 వచనం చూసినట్లయితే గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నిరూపించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, ఆయన వర్షమున కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపులు మార్గం ఏర్పరిచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు మన దేవుడు.
ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలో మహత్కార్యంలో జరిగించెను. ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఐగుప్తుని పాడు చేసి ఆ ఐగుప్తు యొక్క అనేక అద్భుతములు చేసి మిమ్మల్ని తీసుకువస్తానని చెప్పి దేవుడు వాళ్ళకి ప్రమాణం చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలంచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును. ఆమేన్. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతమైనటిని చూపి దాన్ని పాడు చేసేదను. ఎందుకు పాడు చేస్తాను అన్న దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాలు వాళ్ళు కఠిన బాధలు పెట్టినందుకు గాను దేవుడు వాళ్ళు తీసుకురాకుండా అనేక 10 తెగులను ఆ దేశం మీదకి రప్పించి ఆ తర్వాత తొలిచూలు పిల్లలను నాశనం హతము చేసి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని పాడు చేసి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెలుగులకు తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు గొప్పగా అది బానిసలుగా హింసించినందున దానికి దేవుడు కూరలు ప్రతీకారముగా వాళ్ళకి 10 తెగులు రప్పించి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చేవారుగా ఉన్నాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు వాళ్ళ యొక్క ఐగుప్తీయుల మొదటి సంతానమును హతము చేశాడు అని అంటే ఐగుప్తీయులు మాత్రం తొలిచూలు పిల్లలను హతం చేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాడంటే వాగ్దానము నిర్గమకాండం 8వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆయన తొలిచూలను ఆయన ప్రతిష్ఠించుకోవడం కొరకు వాళ్ళు ఏర్పరచుకున్నాడు. మరి అదే విధంగా చూసినట్లయితే ఐగుప్తీయుల యొక్క తొలిచూలను మాత్రము ఆయన హతం చేసినటువంటి దేవుడిగా అవపడుతున్నాడు. 10వ వచనం చూసినట్లయితే అనేకులైన అన్ని జనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును హతము చేశాను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశాను. మరి చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్తున్నప్పుడు మరి ఎదురైనటువంటి 2 రాజులు సీహోను ఓగు అనే రాజులు. వీళ్ళు మామూలు రాజులు కాదు, బలిష్టైన రాజులు, చాలా ప్రసిద్ధి చెందిన రాజులు. ఇలాంటి రాజుల్ని కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఓడించి వాళ్ళని వీళ్ళకి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి దేవుడిగా చూస్తున్నాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం చూసినట్లయితే హల్లెలూయా. అయితే వాడు 1-2 దినములు బ్రతికినట్ల ఆ ప్రతిదండన సంఖ్యాకాండము 21 నుంచి 26 వరకు. ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో పడి వెళ్ళనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజ్య మార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును సమకూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి యాహజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేసెను. ఇశ్రాయేలుతో యుద్ధం చేసిన తర్వాత ఇశ్రాయేలు వారిని కత్తి చేత హతం చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరుచుకునిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీల ఆ పట్టణములన్నిటినీ పట్టుకునిరి. పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు
ఆయన ఏర్పరచుకున్న పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను. మరి ఈ రాజులు చూసినట్టు సీను, ఓగు రాజులు చూసినట్లయితే ఇద్దరిని హతము చేసేవారు. ఆ వాళ్ళ మధ్య విజయం దయచేసినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. అలాగే కనాన రాజ్యాలన్నింటినీ పాడు చేశాడు. పాడు చేసి ఆయన వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. కానీ ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించను. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆయన ఊరకనే ఆయన నిలిచోబెట్టి వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. 44. మొదటి నుంచి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని తెలిపెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడగలివి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ యొక్క స్వాస్థ్యమును మనకు ఇశ్రాయేలుకు స్వాస్థ్యముకు ఇచ్చినాడు. ఎందుకంటే అన్యుల యొక్క స్వాస్థ్యమును ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. 136వ కీర్తన 22 వచనాలు చూసినట్లయితే 136వ కీర్తన 21-2 వచనాలు చూసినట్లయితే ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరముండెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరముండెను అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఏ యుద్ధం చేయకుండానే కనాను దేశంలో వాళ్ళు ఆక్రమించుకొని వారు కట్టిన పురములను, వారి నాటిన తోటలను దేవుడు వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. యెహోవా నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థ నామము తరతరం ఉండను. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందును. మరి ఆయన సేవకుల విషయం ఆయన సంతాపం నొందే రాజులుగా, సంతాపం నొందే దేవుడిగా ఉంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఆయన ఇక్కడ యెహోవా దేవుడు సంతాపం నొందే దేవుడు. ఎందుకు విషయం అంటే దావీదు రాజు రాజ్యం అంతా స్థిరపడిపోయిన తర్వాత తన ప్రజలను లెక్కించమని చెప్పి యోవాబు తన సైన్యాధిపతి అయిన యోవాబు చెప్తాడు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. అయితే ఆయన తన యోవాబు చెప్పినట్టు ఒకసారి రాజ్యం సంపాదించాము కదా రాజా, ఎందుకని చెప్పి యోవాబు అడిగినప్పుడు లేదు ఒకసారి సైన్యం అంతటిని ప్రజలందరినీ లెక్కేయమని చెప్పినప్పుడు అది దేవునికి ఇష్టమైన పని. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు గాదు అని ప్రవక్తను పంపించి మన దావీదు గారికి ఒక 2 ఛాన్సులు ఇస్తాడు అన్నమాట. ఒకటి, 3 నెలలు నువ్వు రాజ్యం లేకుండా ఉండవు, లేదంటే నీ ప్రజలను హతము చేస్తానని చెప్పినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అప్పుడు దేవుని యొక్క చదవండి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. ఆమేన్. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలను చనిపోయిన దానికి మరి దేవుడు చాలా సంతాపం ఉంది. యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది, ఇంకా చాలని చెప్పి దూతకు ఆజ్ఞయిస్తున్నాడు అన్నమాట. అయితే మన దేవుడు ఎంతో కనికర పూర్ణుడు. అయితే ఆయన ఎంతో ఎంతో దయాదాక్షిణ పూర్ణుడిగా ఉంటున్నాడు. కావున ఆ విషయంలో దేవుడు ఇశ్రాయేలు చనిపోయిన దానికి కానీ ఎంతగానో సంతాపం పొందుతున్నాడు. మరి చూసినట్లయితే నినేవే పట్టణం గురించి కూడా యోనా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చూసినట్లయితే యోనాని నినేవే పట్టణం పట్టణంకి వెళ్ళి అక్కడ జరగబోయే అక్కడ నాశనం గురించి చెప్పమంటే ఆయన తార్షీషుకి వెళ్ళిపోతే చెప్పుకుంటా.
అయితే దేవుడు కోపగించుకొని మరలా ఆయన్ని పంపించినప్పుడు ఆయన 3 దినాల ప్రయాణం అంతా అది నీనేవే పట్టణం తిరిగి దేవుని యొక్క సువార్త చెప్పి ఆ పట్టణానికి ఏమి జరుగుతుందా అని చెప్పని వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. సొర చెట్టుని పుట్టించింది కూడా దేవుడే. ఆ సొర చెట్టు పుట్టిన తర్వాత అది సాయంత్రం రాత్రికి రాత్రి పెద్దదవుతుంది. ఆ తర్వాత ఆ రోజు అక్కడే సేద తీరుతాడు. మరి నా రాత్రి పురుగును పంపించి దేవుడు ఆ సొర చెట్టుని అదే వేరు వేరు కాండంని అదే ఆ ఒలిచేయమంటారు. అది మళ్ళీ తర్వాత ఎండిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే దాని విషయం యోనా చాలా వ్యసన పడి దీనికంటే ఈ ఎండ వేయడం వల్ల దీనివల్ల నేను చనిపోతే బాగుండు అనుకుంటాడు. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడన్నమాట. ఒక దినంలో పుట్టి ఒక దినంలో ఎండిపోయిన సొర చెట్టు విషయమే నువ్వు అంత బాధపడుతున్నావు. మరి ఇంతమంది జనం నాశనం అయిపోతుంటే నాకు బాధ ఉండదా, నాకు సంతాపం ఉండదా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆయన్ని ప్రశ్నించినప్పుడు అప్పుడు దేవుడి దగ్గర ఆయన క్షమాపణ పొందే విధంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత ఆ భక్తిహీనుడైనా కానీ దేవుడు అది ఒకని దుర్మార్గుని ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. కావున వాళ్ళ రక్షణ కోసం దేవుడు ఎంతగానో పరితపించేవాడుగా ఉన్నాడు. అందుకని నినేవే పట్టణం విషయంలో దేవుడు ఎంతగానో పరితపించి ఆ అగ్నిగంధకాలతో నాశనం చేసిన పట్టణాన్ని కరుణతో కృపతో వాళ్ళు దేవుని సందుకు వచ్చి వినయంగా ఆయనకి అది ప్రార్థించి గోనె పట్ట కట్టుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వాళ్ళ మీద కరుణతో చూపించి నాశనం చేరుకున్న ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. కావున ఆయన యొక్క సంతాపం నొందే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన తన ప్రజల విషయం తన ఎంత భయభక్తులు కలిగి తన ఎంత తిరిగిన వారి విషయంలో ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండే వారి విషయం ఆయన సంతాపం నొంది వాళ్ళకి మార్పు కోరే దేవుడిగా ఉంటున్నాడు. మరి చూసినట్లయితే అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లెసమైనను లేదు. వాటిని చేయువారును వాటి ఎందు నమ్మికించి వారందరూ వాటి సమానులగుదురు. మరి మనుషులు చేతి పనులైనటువంటి విగ్రహముల గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనుషులు చేతి పనులైన విగ్రహములు అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. ఎందుకంటే వాటిని చేసిన వాడు మనిషే కనుక ఆ విగ్రహముల గురించి యెషయా గ్రంథం 44:9 నుంచి 20 వచనంలోను, మరి ఇర్మియా గ్రంథంలోను, హబక్కూకు గ్రంథంలోను రాసున్నది. మరి ఆయన ఆజ్ఞలో కూడా ఏంటంటే నిర్గమకాండం 20 అధ్యాయం 4వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపమైనా చేసుకోకూడదు, దేన్ని పూజించకూడదు అని చెప్పి భూమి పైన ఆకాశం అందాయను, భూమి కింద నేల ఎందాయను ఏ రూపంలో చేసుకోకూడదు అని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞ ఒకటి ఇచ్చున్నాడు. కావున ఆయన విగ్రహముల గురించి చేతి పనులైన మనుషులకు చేతి పనుల గురించి ఆయన అవి నోరుండి మాట్లాడలేనటువంటి పోటీ విగ్రహములు వాటిని చేసిన వారు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పి వాటిని ఏందో నమ్మికించే వారు కూడా విగ్రహంతో సమానం అని చెప్పి తెలియజేస్తున్నాడు. మరి బయలు 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ఏలియా గారు కూడా ఇక్కడ బయలుతో చేసుకున్నప్పుడు ఇది ఒక ప్రమాణం చేసినప్పుడు బయలు 400 మంది బయలు ప్రవక్తులను ఏలియా ఒక్కరే. మరి ఆ రోజు ఆ దినము దేవుడు ఒక ఎద్దును అదే మాంసం తీసుకొని బయలు 400 మంది ప్రార్థన చేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం ద్వారా సాయంత్రం వరకు ప్రార్థన చేస్తే ఆ బయలు వారి యొక్క ప్రార్థన వినలేదు. ఎందుకంటే ఆ బయలు నిజమైన దేవుడు కాదు, వాళ్ళు చేసుకున్న బొమ్మలు కనుక. మరి అదే ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అగ్నితో ఆ యొక్క దహన బలి జరగడం మనం చూస్తాం 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనంలో. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. అలా చూసినట్టయితే బయలు అది నిజమైన దేవుడు కాదు, అది వాళ్ళు చేసుకున్న రాతి బొమ్మ కనుక వినే స్థితిలో లేదు. అందుకని ఏలియా గారు వాళ్ళని హేళన చేస్తూ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ ధ్యానం చేస్తున్నాడేమో, వస్తున్నాడేమో అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాడు, వాళ్ళని హేళన చేస్తున్నాడు. అయితే మన దేవుడు సజీవుడైన దేవుడు కనుక తర్వాత చూసినట్లయితే వాక్య భాగంలో ఏలియా గారు 3 సార్లు నీళ్లు పోపించి
దాని మీద ప్రార్థన చేయగా అగ్ని వచ్చి అలాగే దహించడం చూస్తాం. మన దేవుడు సజీవుడైన దేవుడు కనుక అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాడు. మరియు హల్లెలూయా. హల్లెలూయా 19వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. మరి ఇక్కడ చూసినట్లయితే నలుగురు గురించి చెప్తున్నారు దేవుడు. ఇశ్రాయేలు వంశీయులారా, ఇశ్రాయేలు వంశీయులు అంటే ఆయన స్వకీయ జనం. అహరోను వంశీయులారా, లేవి వంశీయులారా, అహరోను వంశీయులారా, అహరోను వంశీ యాజక సమూహం, లేవీలు యాజక సమూహం. మరి యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన యందు భయభక్తులు జీవించినటువంటి అన్యులైనను, ఆయన యందు విశ్వాసులైనను, సేవకులైనను, ఎవరైనాను ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన ప్రతి ఒక్కరికి ఆయన సేవించినట్లయితే ఆయన వారి యొక్క ప్రార్థన వినే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు, యెహోవాను సన్నిధించి ఆయన స్తుతించమని చెప్పి తెలియజేస్తున్నాడు. కీర్తనలో 115వ కీర్తన 9 నుంచి 11 వరకు చూసినట్లయితే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం, ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు, మనకు కేడము, ఆయన రక్షణ కేడముగా దుర్గమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయమును వారికి కేడమునై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి కూడా ఆయన సహాయము కేడమునై ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథం 19వ వచనం చూసినట్లయితే, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరం సింహాసనం నుండి వచ్చెను. ఇక్కడ చూసినట్లయితే కొద్దివారేమి గొప్పవారేమి, దేవుని దాసులుగా ఉన్నటువంటి మనం, ఆయన సేవకులం, ఆయన విశ్వాసం మనము ఆయన స్తుతించినట్లయితే ఆయన మన ప్రార్థన విని మనకి జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. చివరి వచ్చిన చూసుకొని ముగించుకుందాం. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులో నుండి సన్నుతించబడును గాక, యెహోవాను స్తుతించుడి. కీర్తన గ్రంథం 132 13 14 చూస్తుంది. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. ఆమేన్. ఆమేన్. యెహోవా సీయోను పరమ యెరూషలేము పరమ సీయోను ఆయన ఏర్పరచుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడ నేను నివసించేది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి మనకు నూతన నిబంధన చేసినట్టు మన యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయంలో నివసించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మన హృదయంలో నివసించి ఆయన మన హృదయమై ఆయనకు ఆలయమై జీవించే ఆయన ఉండేలాగా ఉండాలని ప్రార్థన కోరుకుంటున్నాడు. కనుక మనం కూడా ఆయనకు మన హృదయంలో చోటిచ్చి ఆయన మన హృదయంలో నివసించి మన యొక్క హృదయం ఆయనకు ఆలయంగా చేసుకొని ఆయనకి నివాస స్థానంగా ఉండిట్లాగా మనం ఉంచుకునేలాగా మనం ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ ఈ యొక్క చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. మాటలు అందించారు సహోదరుడు. దేవుడు అనేకను దీవించి పరిచర్యలో వినియోగించుకుని గాక. ప్రేమైనటువంటి వాళ్ళరా, చక్కని